రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలతో కొంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్తా ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. అంటే మనకు అప్పు పుట్టట్లేదు, అప్పు పరిస్థితి ఎట్లా ఉంది. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ తెలియదండి. ఆమరణ దీక్షలో కేసీఆర్ కూడా బాత్రూంలో వెళ్ళి ఇడ్లీ సాంబార్ తినడండి. అందులో నేనే సాక్ష్యం అండి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో గురువు శిష్యుల అలా బంధంతో తెలంగాణ గవర్నమెంట్ అనుకున్నంత స్థాయిలో కొట్లాట్లేదు, ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది. తమ్ముడే ప్యాకెట్ అని అంటాడు. నంబర్ 1గా ఫైట్ చేస్తాడు. మన జలాలు ఎంత ఉన్నాయో అప్పట్లో ఒప్పందం ప్రకారం. హైడ్రా వల్ల మీకు అనుకున్నంత పేరు రాకపోగా నిరుపేదల మీదే ఆ హైడ్రా యొక్క పెత్తనం కావచ్చు, అదే చర్యలు తీసుకుంది. ఆ హైడ్రా అనేది ఒక మిస్టేక్గా పరిగణిస్తుంది అంటున్నారు. ప్రజలను దీంట్లో మభ్యపెట్టారు, ప్రజలను రెచ్చగొట్టారు. పక్కకు హైదర్గూడ, అత్తాపూర్ మా ప్రాంతంకే వచ్చారు. ఎవరు? హరీష్ రావు. ఆయన పెట్రోల్ మంత్రి. ఆయన పెట్రోల్ పోసుకుంటాడు కానీ 100 రూపాయలు పెట్టి. హామీలు వేరు, గ్యారంటీలు వేరు అంటారు. కానీ ఇవాళ మీరు 6 గ్యారంటీల విషయంలో వెనక్కి తగ్గారనుకోవాలా? మేము కేసీఆర్ చేసినటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు. 6,500 కోట్ల అండి వడ్డీ. మీరు ఎస్సీల కోసం డిమాండ్ చేసేది ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏబిసిడి వర్గీకరణ ఒకటి సాకారమైంది కళ. దాని వలన ఆటోమేటిక్గా సిస్టమ్ పరంగా మీకు ఆదర్శం ఎవరు? ప్రెసిడెంట్, గాడ్ ఫాదర్ అనుకోవచ్చు. మీ వెనకాల ఉండి ఏదైనా మీకు ఆపద వచ్చినా, రాజకీయాల్లో సలహాలు ఇవ్వాలన్నా. భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ను కలిసి అక్కడ ఉన్నటువంటి దళితుల బాగోగులు కలెక్టర్ను పిలిచి. మీరు రైతులకి విషయంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవన్నీ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయా మీకు? గతంలో ధరణిలో ఒక వెబ్సైట్ అనే వెబ్సైట్, అదొక పెద్ద దొంగ వెబ్సైట్ అండి. ఆ పెట్టని తీసి బంగాళాఖాతం లేచినాము. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అట్లాగే ఫామ్ హౌస్లో నుండి మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ గమనిస్తున్నాను గంభీరంగా అన్నారు. ఫామ్ హౌస్లో ఉండి ఏం గమనిస్తున్నారు మీరు? పూర్తిగా తప్పుపడుతున్నాం. ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్, దుర్మార్గుడు. గతంలో మీరు టికెట్ ఆశించారు, ఎమ్మెల్యే టికెట్. ఇప్పుడు ఆలోచన విరమించుకున్నారా? తెలంగాణ ప్రజలకు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు న్యాయం చేయాలి, అసెంబ్లీలో నా బాణి వినిపించాలి, నా ప్రజలకు మేలు జరగాలి అనేది పట్టుదల ఇంకా పెరిగింది నాకు ఈ 2026లో. నమస్కారం. నమస్కారం సార్. రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలతో కొంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్తా ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. అంటే మనకు అప్పు పుట్టట్లేదు, అప్పు పరిస్థితి ఎట్లా ఉంది, అభివృద్ధి చేయలేము అని నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. అందుట్లో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుంది అంటున్నారు. ఎవరన్నారు? అప్పు? బీఆర్ఎస్ పార్టీ. లేదు, బీఆర్ఎస్ పార్టీది ఒకటే పని అండి. బీఆర్ఎస్కు వాళ్ళకు ఏమి లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్చలేకపోతున్నారు. ఎప్పుడు మేమే సుప్రీం, ఎప్పుడు మేమే వెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చినాం సంకలు కొట్టుకొని, అన్నీ మేమే తెచ్చినాం ఏదో అన్నట్టు వాళ్ళ భ్రమ. ఆ అధికారం కోల్పోగానే వాళ్ళకు మైండ్ పనిచేయటం లేదు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ తెలియదండి. ఆమరణ దీక్షలో కేసీఆర్ కూడా బాత్రూంలో వెళ్ళి ఇడ్లీ సాంబార్ తినడండి. అందులో నేనే సాక్ష్యం అండి. మందకృష్ణ గారి పక్కకున్నాను. 100% ఇడ్లీ బాత్రూంలో తినిపించారు. మా నాన్నని లేపేయండి ఇడికెళ్ళి. కొడుకు కవిత ఇద్దరు వచ్చారు. వచ్చేసి మా తండ్రి గారు చేయడు, మా తండ్రి గారు చచ్చిపోతారు, తెలంగాణ రాష్ట్రం వస్తేంది రాకపోతేంది అని చెప్పేసి తీసుకుపోయి బాత్రూంలో ఇడ్లీలు తినిపించారు. అప్పుడు తినిపించిన తర్వాత ఒక 100 కోట్ల రూపాయలు ఎవరో ఒక పెద్ద మేధావి ఈయనకు ప్రకటిస్తే నిమ్మరసం తాగిండు. తాగి అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ స్టూడెంట్స్ అంతా ఈయన ఫ్లెక్సీలు పెట్టి అంటబెట్టి కేసీఆర్ చెప్పులతో కొడుతుంటే మళ్ళీ ఇదే రైట్ ఉంటుంది చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ వండుకున్నాడు. ఇదేమండి? ఇది ఆటనా? ఇది ఒక గేమ్ అండి, పెద్ద గేమ్ ఇది. కానీ తెలంగాణ సంబంధించి సెంటిమెంట్ విషయంలో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో గురువు శిష్యుల అలా బంధంతో ఇక్కడ ఏదైతే జలాలు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, నీటి విషయంలో తెలంగాణ గవర్నమెంట్ అనుకున్నంత స్థాయిలో కొట్లాట్లేదు, ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది అనే వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళే అంటారు కదా, ప్రతిపక్షాలే కదా. అవును. తమ్ముడు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి విషయం, తమ్ముడే ప్యాకెట్ అని అంటాడు.
గురువు ఉండొచ్చు, దోస్తు ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు. నా రాష్ట్రానికి చీమ కుట్టిన హాని తలపెట్టి నేను ఓర్చుకోలేను అంటాడు. నంబర్ 1 గా ఫైట్ చేస్తాడు. మన జలాలు ఎంత ఉన్నాయో అప్పట్లో ఒప్పందం ప్రకారం దాని ప్రకారమే మన జలాలు మనకు రావాల్సిందే. ముఖ్యమంత్రి గారు దేంట్లో కాంప్రమైజ్ గారు. గురువు లేదు, శిష్యుడు లేడు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయలేక నేనెందుకు అంటాడు ఆయన. ప్రజలు సంతోషంగా ఉంటేనే రాజు సంతోషంగా ఉంటాడు. ముఖ్యమంత్రి నినాదమే అది. కానీ తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ హైడ్రా వల్ల మీకు అనుకున్నంత పేరు రాకపోగా నిరుపేదల మీదే ఆ హైడ్రా యొక్క పెత్తనం కావచ్చు, అదే చర్యలు తీసుకుంది. పెత్తందారులు లేదంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద అక్రమాలు చేసే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఆ హైడ్రా అనేది ఒక మిస్టేక్గా పరిగమిస్తుంది అంటున్నారు. ఏమంటారు మరి దీనికి? నేను దాని విషయంలో నేను చెప్తాను మీకు స్వయంగా. దాంట్లో జరిగింది ఏంటంటే ప్రజలను దీంట్లో మభ్యపెట్టారు, ప్రజలను రెచ్చగొట్టారు. పక్కకు హైదర్గూడ, అత్తాపూర్ మా ప్రాంతంకే వచ్చిండ్రు. ఎవరు? హరీష్ రావు. ఆయన పెట్రోల్ మంత్రి. ఆయన పెట్రోల్ పోసుకుంటాడు కానీ 100 రూపాయలు పెట్టి అగ్గిపెట్టే మాత్రం 50 పైసలు దొరకదు ఆయనకు. శ్రీకాంత్ చాన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఇక్కడ రాజకీయం హైడ్రా విషయంలో వచ్చి చేసిండు. హైడ్రా విషయం ఏంది అంటే నాగార్జున గారు అక్కడ మైటెక్ సిటీలో ఎం కన్వెన్షన్లో స్వయంగా క్లియర్గా ఉందండి. నాగార్జున గారిది తీసేసారు. నాగార్జున గారు తీసేస్తారు. ఇంకా పెత్తందారులు ఎవరిదున్నా కూడా చెరువులను, కుంటలను కాపాడాలండి. చెరువులు, కుంటలు వీటిని న్యాచురల్, అవి ప్రకృతి విరుద్ధంగా పోతే కొట్టుకుపోతాం. ప్రకృతి దాని జాగలు దాన్ని పోనీయాలి. నదులను అడ్డుకట్టేసి ఆపగలుగుతావా? సముద్రాన్ని ఆపగలుగుతావా? అది ప్రకృతి వరం అండి. పరమశివుడు భగవంతుడు పెట్టింది అది. దానికి మనం విరుద్ధంగా పోతే మానవాళే ఉండదు అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ ప్రకృతి ఏదైతే చెరువులు, కుంటలు ఉన్నాయో అవన్నీ ఎవరు కబ్జా చేసినా అవిటిని తీసేసి క్లీన్గా చేయాలి. జరుగుతుంది కూడా ఇప్పుడు. కాకపోతే మూసీ నది ప్రక్షాళన పక్కకు పేద ప్రజలకు ఎవరికో 2-3 తీసేస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి రచ్చరచ్చ చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు గమనించి పేద ప్రజలకు ప్రత్యామ్నాయం, వాళ్ళని ఒప్పించి మెప్పించి ప్రత్యామ్నాయం అక్కడ చూపించి మనం సియోల్ నగరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మోరి ఉందో మూసి, ఈ మూసిని క్లీన్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు జరుగుతుంది. 100% జరుగుతుంది. కొంతవరకు ఏదో బడ్జెట్లో కేటాయించి దోమలండి, దోమలు విపరీతమైనటువంటి దోమలు కుట్టి వాళ్ళు మోరీల పక్క కాలం అలవాటు చేసేది గత ప్రభుత్వం. ఎంత మోసం అండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టండి. పక్కకు మంచి స్థలాలు, బెడ్రూమ్లు కట్టియండి, మంచి రూమ్లు కట్టించి వాళ్ళకి ఇక్కడ నుంచి లేపి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూసి ప్రక్షాళన చేస్తే ఒక అందం, మంచి రాబడి, పెట్టుబడి వస్తుంది. టూరిజం ప్లేస్ అవుతుంది. ఎంత బాగా బయట విదేశాల్లో సియోలు వెళ్ళిందిగా, గ్రూపును పంపించిందిగా బృందాన్ని. ఆ విధంగా మంచి బృహత్తమైన మంచి ప్లాన్ ఉందండి ముఖ్యమంత్రి గారికి. చేయగలుగుతారా? కానీ నిధులు లేవు అంటున్నారు. మరి తప్పకుండా నిధులు వస్తాయి. మంచి పని చేయనికే ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది. ఇంకెవరైనా కూడా నిధులు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఆ సత్తా, ఆ దమ్ము ముఖ్యమంత్రి గారికి గడ్స్ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి సహచార మంత్రివర్గం కూడా అందరు బాగా మంచిగా ఉన్నది టీం. హామీలు వేరు, గ్యారంటీలు వేరు అంటారు. హామీ ఇస్తారు కానీ గ్యారంటీ అంటే ఇది ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్తారు. కానీ ఇవాళ మీరు 6 గ్యారంటీల విషయంలో వెనక్కి తగ్గారనుకోవాలా? లేదు. మేము కేసీఆర్ చేసినటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం, నాశనం చేసిండ్రు. 6,500 కోట్లు అండి వడ్డీ. 6,500 కోట్లు ఉంటే ఎంత చేయొచ్చు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత చేయొచ్చు? ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎంత స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఎన్ని పరిశ్రమల్లో నిర్మించవచ్చు. నాశనం చేసిండు కదా. దాని మీదనే ఇప్పుడు మొత్తం దాని మీదే నడుస్తున్నది వ్యవస్థ అంతా. ఏ విధంగా ఎక్కడ తీసుకపోవాలి, ఎక్కడ చేయాలనేది విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి దానికి ఈ రోజు చూడండి LRS కింద పెడితే 1,000 కోట్ల రూపాయలు దాటింది. చేసుకుంటున్నారు. LRS పేద ప్రజలు పొజిషన్లలో ఉండి ఆ భూములు వాళ్ళకి సొంతం అవుతాయి కదా. ఇక్కడ ప్రభుత్వానికి రాబడి వస్తుంది కదా. ఆ రాబడితోని చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తుంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే వచ్చిన హామీ, ప్రతి హామీ నెరవేర్చగలుగుతారంటారా? 100% నెరవేరుస్తాం. ఇప్పటికే కూడా మీకు 4 గ్యారెంటీలు కంప్లీట్ అయిపోయినాయి కదా. మేము ఈయన హామీ కూడా ఈరోజు ఉగాది రోజు సన్నబియ్యం కూడా ఇస్తున్నాం కదండి. సన్నబియ్యం కూడా మేము చెప్పినామా? మేనిఫెస్టోలో ఉన్నదా? సన్నబియ్యం ఇస్తున్నాం కదా. అంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశారు. క్రియాశీలకంగా లాస్ట్ 5 years మీరు చేసిన కార్యక్రమాల గురించి కొన్ని మీకు సంతృప్తినిచ్చింది, మీరు బాగా ఫైట్ చేశారనిపించింది, పార్టీ కోసం అనిపించింది ఏంటి? నేను పార్టీ కోసం పనిచేసింది ఏంటంటే ఏదైతే ఈ నిరుద్యోగుల కోసము, ఏదైతే ఈ గ్రేటర్ హైదరాబాద్లో 16,000 17,000 పైచులకు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని శుద్ధి చేస్తున్నారండి. 17,000 మంది, అందులో కేవలం 16,000 మంది మాదిగ సామాజిక వర్గమే ఉన్నారండి. వాళ్ళు 16,000 మంది ఉన్నారు. నేను
ఆర్టీఐ ప్రకారం తీసుకున్నా అందులో వారికి జీతభత్యాలు సరిగా లేకపోతుండే, వారికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతుండే. వారి మీద బాగా ధర్నా చేసినామండి మేము పెద్ద ఎత్తున. ఏదైతే వాళ్ళు పొద్దున లేచి నీకు రోడ్లన్నీ శుభ్రాలు చేసి నీకు మోరీలు వ్యవస్థను వాళ్ళకి ఎత్తకపోతే, ఒక్కరోజుగా నువ్వు ఎత్తకపోతే నీ హైదరాబాద్ అంతా కంపు అవుతుంది. అటువంటి వాళ్లకు నువ్వు చూడవు. నువ్వు ఎంత ఘోరము కేసీఆర్ గత ప్రభుత్వంలోనిది. అదొక్కటి నాకు సంతృప్తినిచ్చింది. రెండోది ఆర్టీసీ వాళ్ళను నిలువుగా ఎంతోమంది గుండెపోటు చనిపోయారండి. మళ్ళీ మేమంతా ఫైట్ చేసి ఆ దుర్మార్గుని మీద దండయాత్ర చేస్తే మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి మటన్ అంటాడు, పకోడీ అంటాడు, అది అని మళ్ళీ భోజనాలు పెట్టి మసిపూసి మారడిగా చేస్తాడు. ఆర్టీసీ వ్యవస్థను కూడా నాశనం చేసిండుగా. చూడండి, మేము ఆర్టీసీ లాస్ అంటే మేము ఉచిత ప్రయాణం ఇస్తున్నాం కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కదా, ఇచ్చిండు కదా. ఈ రెండు అంశాలు చాలా సంతృప్తినిచ్చినాయి. ఈ రెండు అంశాలు పేద ప్రజలండి 16,000 మంది స్వీపర్స్ ఊరు పొద్దున్న లేచి పిల్లల్ని వదిలిపెట్టి కోటికి లేదని చెప్పి వాళ్ళు ఎంతో మంది. కానీ ఇక్కడ మీరు ఇందా చెప్పినట్టు చాలా కేసులు కూడా మీ మీద ఉన్నాయా? నా మీద అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్లో ఉండి నా సొంత భూమి మీద మా తాతల ముత్తాతలు దున్నిన భూమిని నేను ఫైట్ చేస్తుంటే ఈయన భూమిని కబ్జా పెట్టిండు, ప్రభుత్వం చేసిండు అని చెప్పి నా మీద కక్షపూరితంగా జైల్లో పెట్టించిండు. 2 రోజులు నేను జైల్లో ఉన్నా, చెల్లపల్లి జైల్లో. నేను జైల్లో ఉన్నా, ప్రజల కోసం పోరాటాలు చేస్తుంటే కూడా నన్ను కక్షపూరితంగా జైల్లో పెట్టించిండు. నా సొంత ప్లాటు, రిజిస్టర్డ్ ప్లాటు, నా సొంత 500 గజాల ప్లాట్ను కూలగొట్టిపించాడు. ఆయన వ్యక్తిగతంగా నేను విమర్శలు చేసినని అప్పట్లో ఆయన పీఆర్ఎస్లో ఉన్నప్పుడు నా మీద నా ప్లాట్ గూలగొట్టిపించేసాడు. మున్సిపల్ సిబ్బంది, పోలీసు వాళ్ళను వెట్టి మరీ కూలదొప్పించాడు. ఇప్పుడు ఆస్తుల పరిస్థితి ఏంటి? కోర్టులో ఉన్నాయా ఎట్లా? ఎవరిది? ఇప్పుడు మీరు చెప్పిన ఆస్తుల పరిస్థితి కోర్టులో ఉన్నాయా అంశాలు? కోర్టులో ఉంది. నేషనల్ ఎస్సీ కమిషన్ పరిధిలో ఉంది మా తాతల ఆస్తి. ఎందుకంటే మాకు అప్పట్లో పట్వారీ వ్యవస్థ నాశనం చేసింది. మేము దళితులం కాబట్టి, నేను మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి మేము నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీలో పరిధిలో ఉంది. ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకి శిక్ష తప్పదు, ఇయరింగ్ వెళ్లాల్సిందే. తప్పదంటారా? దాని మీద పోరాటం జరుగుతుంది. మీరు స్టేట్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఉన్నారు కదా, మీరు ఎస్సీల కోసం డిమాండ్ చేసేది ఏంటి? ప్రజెంట్ మీ ప్రభుత్వం ఉంది, ఎస్సీల కొరకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? ఎస్సీల కోసం యువతకు విదేశాలు వెళ్ళి చదువుకునే ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు తప్పకుండా 20-25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే విదేశీ విద్య కోసము ఎస్సీలకు. రెండోది, మేము అనుకున్నట్టుగా ఏబిసిడి వర్గీకరణ ఒకటి సాకారమైంది కళ. దాని వలన ఆటోమేటిక్గా సిస్టమ్ అవుతుంది. అది సిస్టమ్ పరంగా ఎవరెవరు ఎంత చదివిండ్రు, ఎవరెవరు ఎంత అనేది ఆటోమేటిక్గా వర్గీకరణ ద్వారా ఆ లబ్ధి పొందుతారు. అదొక సాటిస్ఫై. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు చదవాలి. చదువు కోసం ప్రభుత్వం వాళ్ళకు సహకరించాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏదైతే విదేశాలలో వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు 20-25 లక్షల రూపాయలు వాళ్ళకు ఖచ్చితంగా ఫీజ్ రీఎంబర్మెంట్స్ కూడా ఇవ్వాలని మేము చెప్తున్నామండి. సార్, మీరు ఇంత పనిచేశారు, గతంలో కూడా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు కూడా ఇదే ఫైర్ మీ దగ్గర. రోజు నిత్యం ఉంటాడు నాతో, ఇంత చేస్తాను నరేంద్ర అన్న, నాకే పెళ్లి కాడియలేదు ఏందబ్బా అని చెప్పి. ఇట్లా కొన్ని ఈ మహాసముద్రంలో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే మనము వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు చేసి దాన్ని చేస్తే బాగుంటుంది. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా, అన్న 31 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను, నాకు సముచిత న్యాయం కల్పేయండి అని అంటే, నరేందర్ నువ్వు తప్పకుండా నాకు గుర్తున్నావు, తప్పకుండా పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనకు నాకు సాన్నిహిత్యం బాగున్నది. ఎందుకంటే నేను చేసిన ఫైట్స్ ఇక్కడ రాజేంద్ర కాన్స్టిట్యున్సీలో అప్పటి ప్రభుత్వం మీద ఏదైతే వైఫల్యాలను ఎండగట్టి నేను దీక్షలు చేసినో, స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, మధుయాష్కి గారు వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చిన రోజులున్నాయి. నేను నిరాహార దీక్షలు చేసిన, కాన్స్టిట్యున్సీ కోసం ఎన్నో ఫైట్ చేసిన, జైల్లోకి వెళ్ళినా, పోరాటాలు చేసిన, అదంతా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉంటాయి, మీకు కూడా తెలిసిన విషయమే. ఎవరు ఏం పని చేస్తుర్రు, ఎవరు ఎంతకాలం చేసినారని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. తప్పకుండా నీకు న్యాయం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ మాకు ఏదైతే ఆయన చట్టబద్ధత కల్పించిండో ఆ నెక్స్ట్ డేరే ఆయనను కలిసి బోకే ఇచ్చి మీకు రుణపడి ఉంటామని చెప్పి కూడా రావడం జరిగింది. ఎవరైనా మీ పదవికి అడ్డుపడుతున్నారా? నా పదవికి ఎవరైతే అడ్డుపడరు, నాకు అందరితోని బాగుంటాను, అన్ని విధాలుగా అందరితో బాగుంటాను. కానీ ఇక అది మాయా యుద్ధం ఘటోత్కచునిలాగా ఎవరైనా చేస్తే నేను చెప్పలేను, అది మాత్రం చెప్పలేరు. మామూలుగా మీకు ఆదర్శం ఎవరు? ప్రెసిడెంట్ గాడ్ ఫాదర్ అనుకోవచ్చు, మీ వెనకాల ఉండి ఏదైనా మీకు ఆపద వచ్చినా, రాజకీయాల్లో సలహాలు ఇవ్వాలన్నా మీకు గాడ్ ఫాదర్ ఎవరు? నా గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఉంటాడు, నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ విజయ్ కుమార్ గారు.
విజయ్ కుమార్ తావర్ అని ఢిల్లీలో ఉంటాడు నా గాడ్ ఫాదర్. అతను నాకు ఢిల్లీలో ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఆయన నేషనల్ ఎస్సీ కమిషన్ సఫాయి కర్మచారి నెంబర్గా చేసిండు. భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ను కలిసి అక్కడ ఉన్నటువంటి దళితుల బాగోగులు కలెక్టర్ను పిలిచి వాళ్ళందరికీ చేయించిన గొప్ప మనిషి ఆయన. శ్రీ విజయ్ కుమార్ గారు నాకు చాలా అతను విధేయులు. మీరు ఫాలో అయ్యారు స్టేట్లో నేను గౌరవ మా ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళంటే మరి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంత మంచి సౌమ్యులు వీళ్ళు ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్సలెంట్. వీళ్ళతో వీళ్ళు ముగ్గురు. మీరు రైతులకి విషయంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవన్నీ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయా మీకు? రైతులే వస్తున్నాయి 100%. 2, 3, 4, 5 ఎకరాల లోపల రైతులకు పడుతున్నాయి, ఖచ్చితంగా పడుతున్నాయి. ఈ 100 ఎకరాల్లో వీళ్ళందరికీ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే గతంలో ధరణిలో ఒక వెబ్సైట్ అనే వెబ్సైట్, అదొక పెద్ద దొంగ వెబ్సైట్ అండి. ఆ పెట్టని తీసి బంగాళాఖాతం లేచినాం. ఇప్పుడు భూ భారత్ అని వస్తుంది కదా, ఈ భూ భారత్లో క్లియర్గా దాన్ని కరెక్షన్ చేయడానికి ఇంత టైం పడుతున్నది. అతను చేసినటువంటి మోసాలకు, అతను చేసినటువంటి పాపాలకు, 100 ఎకరాలకు ప్రజాధనం దుర్వినియోగం, ఇదంతా చూస్తున్నారు మీరు. కాబట్టి కరెక్ట్గా ఏదైతే దాహం ఉందో అలానే నీళ్ళు పోయాలి. సముద్రంలో నీళ్ళు పోయొద్దు. సముద్రంలో నీళ్ళు పోస్తే వృధానే కదా, అవి తాగనిక పని చేయి, ఏం పని చేయి. అటువంటి పని చేసిండు కేసీఆర్ గారి గురించి కాసేపద్దాం. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అట్లాగే ఫామ్ హౌస్లో నుండి మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ గమనిస్తున్నాను గంభీరంగా అన్నారు, మీ తప్పులన్నీ లెక్క పెడుతున్నా అన్నారు. కేసీఆర్ గురించి మీరేమంటారు? కేసీఆర్ 70-80 వేల పుస్తకాలు చదివినని చెప్తాడు, గొప్పలు చెప్పుకుంటాడు. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నీ ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యే గెలుపొందిర్రు, మరి మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష నాయకునిగా హోదా మీకున్నది, మీరు ఎందుకు రారండి? మరి నిజంగా కూడా చెప్పండి. మీరు ఫామ్ హౌస్లో ఉండి ఏం గమనిస్తున్నారు? మీరు పూర్తిగా తప్పుపడుతున్నాం, ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్. దుర్మార్గుడు కేసీఆర్. అహంకార ధోరణితో పోతున్నాడు ఇప్పటికి కూడా. దొరల పాలన, అదే దొరల పాలన. వెనుకటికి నక్సలిజం ఎవరి నుంచి వచ్చిందండి? నక్సలిజం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ సామాజిక వర్గం నుంచే కదా. వీళ్ళ చర్యల వల్లనే మీరు అసెంబ్లీలో గతంలో చూడండి, ఎస్ మందకృష్ణ మాదిగని మేము అనగదొక్కుతాం, జైలు వేస్తాం. ఓ దళితుండే అండి, పోరాటం చేస్తుండు. ఆయన చేసిన పోరాటం న్యాయబద్ధమైందని ఈరోజు నిరూపణ అయింది కదా 32 ఏళ్ళ తర్వాత. మరి అటువంటి నువ్వు జైలు వేస్తాం, అవును మేము చేస్తాం. రాజా ఏం చేసిండండి? నీ స్థానిక నీ క్యాబినెట్లో మంత్రి కదా, దోతి కట్టుకొని ఆరోగ్య మంత్రిగా ఉండి హాస్పిటల్ అన్ని చెక్ చేసుకుంటుంటే నీ ఓర్వలేని తనం, నీ అసూయ బర్తరఫ్ చేసేసాడు ఉప ముఖ్యమంత్రిని రాజయ్యను. నువ్వు ఏం చేసినావు? కొప్పుల ఈశ్వరునే ఇక్కడ రావా, నీకు ఊకు చెప్పాలనా? అక్కడ కూర్చోవా? ఏం లాంగ్వేజ్ అండి ఇది? సన్నాసులను నువ్వు నేర్పించింది బూతులు నువ్వా? ఇగో నేను అన్నా అని మిమ్మల్ని గౌరవిస్తే తమ్మి అంటావు, వరే అంటే వరే అన్నారా? నువ్వు నేర్పింది కదా దుర్మార్గుడా. ఫామ్ హౌస్లో కూర్చొని ఎత్తిపోతల పథకం నీది. ఎత్తుతావు, పోస్తావు, తాగుతావు, పంటావు, రాత్గాయ్ బాత్గాయ్ నీ పని అది. నువ్వు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. ప్రతిపక్ష నాయకుని హోదా నీకు లేదు, ఖచ్చితంగా ప్రజలు తరిమి కొడతారు. అసెంబ్లీలోకి రా మాట్లాడు అంటే రేవంత్ రెడ్డి ఆప్టర్ అలా అంటావు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాకు విలువనియ్యవాడు? ఒక ముఖ్యమంత్రి అయిందండి ఆయన, రాష్ట్రాన్ని నీ మీద ఫైట్ చేసి నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపి ప్రజలంతా ఆకర్షితులను చేసి, మరి నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఒక్కసారి అసెంబ్లీలోకి వచ్చి వెళ్ళిపోతావు. నువ్వు అసెంబ్లీ రాకపోతే నువ్వు ఎందుకు మరి మొత్తం రిజైన్ చేయ రాదు నీ సభ్యత్వానికి? నువ్వు పామాలుగా పర్మనెంట్గా వండుకో. ఎవరొద్దన్నాడు? ఆ సభ్యత రద్దు విషయంలో కూడా ఆలోచిస్తున్నామని చెప్పేది చెప్పారు. 100% ఆలోచిస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఏమైతున్నదో, రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోవడం, ప్రజల కోసం ఫైట్ చేయకపోతే అతనికి ఎమ్మెల్యే పదవి అనర్హుడే. 100% దాని ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ. ఏదైనా పదవి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? నేను ఖచ్చితంగా స్టేట్ ఎనీ కార్పొరేషన్ చైర్మన్ అని అడిగినా, నేను ముఖ్యమంత్రి గారిని అడిగినా, ఉప ముఖ్యమంత్రి గారిని అడిగినా, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధరబాబు గారిని అడిగినా, మీనాక్షి నటరాజన్ గారిని స్వయంగా కలిసి మాకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పడం జరిగింది. మై జాంతా హూ, మై సబ్ ఠీక్ హో జాయేగా అని ఆమె కూడా స్వయంగా అభయం ఇవ్వడం జరిగింది. సార్ నరేంద్ర గారు, గతంలో మీరు టికెట్ ఆశించారు, ఎమ్మెల్యే టికెట్ ఆశించినా కానీ గట్టిగా ఫైట్ చేశారు, కావాలని టికెట్ కావాలని అడిగారు, కానీ రాలేదు, వేరే వ్యక్తులకి ఇచ్చారు. ఇప్పుడు ఆలోచన విరమించుకున్నారా? రాబోయే రోజుల్లో మీ ఆశలు అలాగే ఆ సీటు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆకాంక్ష, గెలవాలనే ఆకాంక్ష కొనసాగిద్దా? లేదు, విరమించుకునే ప్రసక్తి లేదు. ఇంకా 100 రెట్లు పెరిగింది. నాకు టికెట్ తీసుకొని ఖచ్చితంగా ఫైట్ చేసి తెలంగాణ ప్రజలకు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు న్యాయం చేయాలి. అసెంబ్లీలో నా బాణి వినిపించాలి.
నా ప్రజలకు మేలు జరగాలి అనేది పట్టుదల ఇంకా పెరిగింది నాకు. ఈ 2026లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదో డీలిమిటేషన్ ద్వారా శంషాబాద్ కాన్స్టిట్యున్సీ సపరేట్ అయ్యి రాజేంద్రనగర్ సపరేట్ అయితే కూడా నాకు ఇంకా కొన్ని అవకాశాలు మెరుగుంటాయని నేను ఆశిస్తున్నా. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి. ఈ కాంగ్రెస్ పార్టీ నా జీవితాంతం, నా ఊపిరి కాంగ్రెసే. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైట్ చేస్తా. ఎమ్మెల్యేగా ఎన్నికైతా తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తా. కనీవిని ఎరగని రీతిలో ప్రజలకు మేలు చేస్తా. ఓ చరిత్రలో ఒకటి ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పాదాలకు నమస్కారం చేసి తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పేసి నేను మీకు తెలియదు. రాజకీయాల్లో మీకు ఆసక్తి కలిగించిన అంశాలు ఏంటి? రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా? రాజకీయాల్లో మా ఫాదర్ సర్పంచ్గా ఉండే. 1988లో మా ఫాదర్ ఇదే గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్. మొట్టమొదలు 1981లో ఈ గ్రామం పంచాయతీ ఏర్పడ్డది. అప్పట్లో వార్డ్ నెంబర్ మా ఫాదర్, సర్పంచ్ కూడా చేసి ఎన్నో సేవలు చేసిండు మా ఫాదర్. నేను ఒకటే అంటుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ అంత పెద్దగా నిర్మాణం జరిగితే, మరి నాయన నువ్వు ఇన్ని ప్లాట్లు ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నావు, వాళ్ళ నుంచి కూడా నువ్వు ఏం ఆశిస్తలేవేమే అని అడిగిన. జంగయ్య గారు, మా నాన్నగారు ఇచ్చిటివంతా. అయితే ఆయన ఒకటే అనేది, జంగయ్య శ్రీ జల్పల్లి జంగయ్య గారు స్వర్గీయ. మొన్న మా నాన్న సంవత్సరం అయింది, మా నాన్నగారు స్వర్గస్థులైనరు. ఆయన అనేది అక్కడ తోటలలో అంగూరు గ్రేప్ గార్డెన్ కావచ్చు, మామిడి తోటలలో పనిచేసే పేద ప్రజలు వాళ్ళు పొద్దున్న లేస్తే కష్టపడి వాళ్ళ పుట్టకూటి కోసం కష్టపడ్డోళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా ప్లాట్లు ఇస్తే, ఏదో ఇల్లు గుడిసెలు వేసుకుంటే, ఇల్లు కట్టుకుంటే మనం ఆబాది పెరుగుతుంది. ఆబాది పెరిగితే గ్రామ పంచాయతీకి రెవెన్యూ పెరుగుతుంది, మనం అభివృద్ధి చేయొచ్చు. వాంతనం మనం తీసుకుంటే ఏం లాభం రా, అట్టెప్పుడు చేయొద్దు. పేదొంతన ఏదైతే పెద్దలు ఉంటారో గద్దలను కొట్టి కాకులకు పెట్టాలని మా నాన్నగారు తరచుగా చెప్తుండే. అదైతే ఖచ్చితంగా నేను ఏదైతే ఐఎన్టీయూసీ కార్మిక నాయకునిగా ఉన్నానో 1991లో, నా మిత్రునికి మీ గతంలో కూడా ఇంటర్వ్యూలు చెప్పిన, వాడు నాకు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు టిఫిన్ తెచ్చుకోలేదు. భోజనం రారా అంటే, లేదు నేను ఉపవాసం ఉన్నా ఈరోజు, ఏదో దీక్ష దేవుని వ్రతంలో అంటే నేను నమ్మకుండా వాళ్ళని లాక్కొచ్చి తినబెట్టిన. సాయంత్రం మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పుడు దర్గా బస్ స్టాండ్ రంగాపూర్ అనే విలేజ్ ఉంటుంది, ఆయన ఇంటికి వెళ్ళినాం. కావాల్సుకొని వెళ్ళి చూస్తే బియ్యం డబ్బా తెరిచి చూస్తే అందులో బియ్యం లేవు. వాని కారణం ఆ రోజు అందుకు తెలియదు. అటువంటి ఇట్లా జరుగుతున్నాయి. యాజమాన్యాలు డబ్బులు ఇవ్వకపోయేది, జీతాలు సమయానికి ఇవ్వకపోయేది, 3 నెలల దాకా జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా బతుకుతారు? అందుకే యూనియన్లో పట్టుబట్టి సాధించి ప్రతి నెల జీతం వచ్చేలాగా, ప్రతి సంవత్సరం బోనస్ వచ్చేలాగా, కార్మికులు కనీస వేతనాలు వచ్చే విధంగా, కార్మిక చట్టం పూర్తిగా అమలయ్యే విధంగా ఫైట్ చేసి చేయడం జరిగింది. సంతృప్తేనా? అంటే ఇంత మీ కెరీర్ 91 అంటే సుమారుగా 35 years పొలిటికల్ కెరీర్, కొంతవరకైనా సంతృప్తి ఉందా? సంతృప్తితో తప్పకుండా. నాకు సేవ చేయడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు నుంచి 2006లో ఎంపీటీసీగా ఎలక్ట్ అయినా. నేను ప్రజలకు ఎంతో సేవ చేయగలిగిన. మా మదర్ పేరు మీద జేవైఎం ఫౌండేషన్ పెట్టి ఫ్రీగా వాళ్లకు అన్ని కళ్ళద్దాలు, కంటి జబ్బులు ఉన్న వాళ్ళకి హెల్త్ క్యాంపులు ఇవన్నీ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలిగిన సంతృప్తి ఉంది నాకు. కొంతవరకు 100% ఉన్నది. లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే రాజకీయ లక్ష్యం నాది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆటోమేటిక్ మనకు దేవుడు ఎట్లెట్లా అవకాశం కల్పిస్తే అట్లా ముందుకెళ్తాం. మనం కూడా ఏంటంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. కనీసం పేద ప్రజలకు సంఘంలో సొసైటీ అనేది మరవద్దు, స్త్రీలను గౌరవించాలి. ఇది మా ఫాదర్ చెప్పినటువంటి ఈ అంశం. కుటుంబం పూర్తిగా సపోర్ట్ చేస్తుందా రాజకీయాల్లో? పూర్తిగా. అధికారం లేకుండా ఎక్కువ కాలం గడిపారు. అధికారం లేకుండా ఎక్కువ గడిపినాం. పూర్తిగా మా కుటుంబం, నాకు 2 పిల్లలు. మా బాబు BBA చేస్తాడు, మా పాప BA LLB. మా భార్య రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఆమె లేచి నాకు భోజనాలు పెడుతుంది, నాకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా ప్రజాసేవ చేస్తాడు, ఆయన ఏం చేసినా మంచి చేస్తాడనే విశ్వాసంతో నా ఫ్యామిలీ, మా భార్య మొత్తం నాకు పూర్తిగా సహకరించారు. కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎస్సీల గురించి మీరు చాలా పోరాటాలు చేశారు. ఎస్సీలకు సంబంధించిన అంశాల్లో వాళ్ళు ఎంతవరకు గౌరవం, గుర్తింపు అన్ని వాటితో పాటు సమానంగా పొందగలుగుతున్నారు సమాజంలో? ఎస్సీల కోసం చాలా పోరాటాలు చేసినాం. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను ఎండగట్టినాం. ఇప్పుడు వాళ్ళకు రావాలని చెప్పి 6,000 కోట్లు మొన్ననే సీఎం గారు ప్రకటించారు. ఈ 6,000 కోట్లతోని మనిషికి ప్రతి ఒక్కరికి మేము అనౌన్స్మెంట్ చేసినాం. మీరు ఇన్కమ్ సర్టిఫికెట్లు, మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్ని తీయండి, ప్రతి మనిషి 6 లక్షల రూపాయలు తీసుకోండి, దానికి సబ్సిడీ వస్తుంది, సబ్సిడీ మీరు కట్టనక్కర్లేదు, బ్యాంక్ ఏదైతే లోన్ ఇస్తుందో అది మీరు వాయిదాలుగా చేయండి, వ్యాపారాలు చేయండి, బాగుపడండి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మేము సంతృప్తిగా ఉన్నాం. రాష్ట్రం కూడా తొందరగా, ఎందుకంటే మంచి చేసేటప్పుడు శక్తులు చాలా అడ్డుపడతాయి. ఆ మంచితనం రావాలంటే కొంచెం సమయం పడుతుంది. నాలాగే నేను 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జీవితము,
ఇప్పుడు నేను నరేందర్ అంటే ఈ రాజేందర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ లీడర్ ఎవరంటే జల్పల్లి నరేందర్ అంటారు కానీ ఇంకో పేరు రాదు. అది ఎంతకాలం పట్టిందండి? మంచిది రా, చెడు చేయనీకి 2 నిమిషాలు కాదు, ఒక మొక్కను నాటి మా వృక్షం చేయనీకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాన్ని కట్ చేయనీకి 2 సెకండ్లే మిషన్ పెట్టి, చెడు సెకండ్ల మీద వస్తుంది, మంచి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ రకంగా వెళ్తున్నారు. అంతే అంతే, ధర్మాన్ని నమ్ముతాం. ధర్మాన్ని. ఈ కేంద్ర ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధృతరాష్ట్ర ప్రేమ అంతే. ప్రజల ఓన్లీ వాళ్ళ కుటుంబం బాగుపడదండి. లిక్కర్ దందా చేసి కవిత చూడండి 1000 కోట్లు చేసి అవసరమా అండి రాజకీయాలు? ఇవే కార్పొరేట్ సంస్థలైనాయండి, వెదజల్లండి లాక్కోండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అదాని అంబానీ నడుపుతా ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వాలు మయం సంస్థ నడపలేదా? మేము కాదు కదా అట్లా. ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజలను ఎన్నుకోబడే భారతదేశం, గొప్ప రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా కూడా మీరు అంటారు ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యాడు. మరి నువ్వు ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యి నువ్వు ఏం చేసినావు? నువ్వు ఛాయ్ అమ్మినప్పుడు నువ్వు పడ్డ కష్టాలేంది? ఈరోజు నువ్వు ఒక్క బ్యాంకుకు వెళ్ళి క్రెడిట్ కార్డులు అవి పెట్టుకుంటే కొంచెం లేట్ అయితే కట్ అవుతున్నాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ కట్ అవుతున్నాయి, కొన్ని లక్షల కోట్లు అవుతున్నాయి. వాళ్లకు ఈ డబ్బు పేద ప్రజలు రక్తం పీడుస్తున్నాడు మోదీ. అది గమనిస్తలేరండి ప్రజలు. ఒక సినిమా కూడా వచ్చింది, ఒక సినిమాలో కూడా జరిగింది. మన మహేష్ బాబు అనుకుంటా ఆ సినిమాకి హీరో. సర్కారు వారి ఖచ్చితంగా క్రెడిట్ కార్డులు అవి, డెబిట్ కార్డులు అది లేట్ ఏదైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వందలు వేల రూపాయలు కడుతున్నాయి. ఈ ఎన్ని కోట్లు ఎక్కడ పోతున్నాయి అంటున్నా, మోదీని అడుగుతున్నా నేను. నీ ఆదాని అంబానికి లక్షల కోట్లు 1000 కోట్లు మాఫీ చేస్తా ఉన్నావు కదా, ఈ పేద ప్రజల సొమ్మునే కదా, పట్టించుకోరనే కదా. ఈరోజు LIC గ్రూప్ ఉండొచ్చు, LIC ఇవన్నీ ఈ ప్రీమియంలు ఉంటాయి. ఎన్ని వేల వందల కోట్లు లక్షల కోట్లు కట్ట చేత కాక 3 నెలలు 3 సంవత్సరాలు ఆపేసారు, అవన్నీ పోయినాయి. కోట్లు అండి ఇవి, కనబడని రూపాయలు దుర్వినియోగం చేస్తున్నది. వీటన్నిటిలో కేంద్ర ప్రభుత్వం సరైన పరిపాలన అందించట్లా. లేదు లక్షల కోట్లు అండి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాగా, ఇంక అన్ని వ్యవస్థలు చూసుకోండి ఇట్లనే, అన్ని వ్యవస్థలు టోటల్గా. నరేంద్ర ఎప్పటికీ రాజకీయాలను కొనసాగుతారు. 100% రాజకీయ జీవితం పేద ప్రజల కోసమే పనిచేస్తా. నా జీవితం అంతా పేద ప్రజలకు అంకితం చేస్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి. మీ ప్రాంతానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారా డెవలప్మెంట్ ఏమైనా? మేము అధికారంలోకి రాగానే 2 నెలల్లో మున్సిపల్లో ఎంతో డబ్బు ఉన్నది, ఎక్కడ కూడా వినియోగించకుండా చేస్తే టోటల్ మున్సిపల్ రాజన్న కాన్స్టిట్యూన్సీ అన్ని సీసీ రోడ్లు మీరు చూస్తున్నారు, ఇక్కడ కూడా చూసారు, మా ఇంటి ముందు కూడా ఎంత చక్కగా ఉన్నాయి సీసీ రోడ్లు. ఇవన్నీ సీసీ రోడ్లు వేయించడం జరిగింది, నిధులను తీసి. సీసీ రోడ్లు ఎక్కడైతే నీటి సమస్య ఉన్నదో, ఎండాకాలం వస్తే నీటి ఎద్దడి రావద్దని చెప్పి ముందస్తు చర్యలే మావి. బోర్లు, రిపేర్లు ఏవైనా కూడా, హాస్పిటల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అవి 100 పడకల ఆసుపత్రికి మేము దామోదర్ రాజనరసింహ గారిని మినిస్టర్ని అడిగినాం. అదే పొన్నం ప్రభాకర్ గారిని బస్ డిపో ఇవన్నీ నిర్మించాలని చెప్పేసి అప్పుడు ఈ ముఖ్యమైన అంశాల మీద నేను నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఉగాది తర్వాత ఫౌండేషన్ వేస్తాం. 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో, మినీ స్టేడియం కూడా ఈ ప్రాంతంలో. మినీ స్టేడియం కూడా. ఈ 3 అంశాలని గట్టిగా తీసుకుంటాం. 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ సార్. ఇదండి జల్పల్లి నరేందర్ గారి ఆలోచనలు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా నెరవేర్చుకుంటూ హామీలన్నింటినీ ప్రజలకి అందిస్తుందని చెప్పి, ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఛిద్రం అవడానికి గత ప్రభుత్వ పాలనే దీనికి నిదర్శనమని కేసీఆర్ గారి వాళ్ళు చూపిస్తున్నటువంటి, బీఆర్ఎస్ పార్టీ చూపిస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలు నమ్మవద్దని చెప్పి అసలు గణాంకాలని పరీక్షిస్తే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని రాష్ట్ర అప్పుల పరిస్థితి, ఆదాయం పరిస్థితి, ఖర్చుల పరిస్థితి, వడ్డీలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనే విషయాలు కూడా ఆయన ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తించాలని పిలిపించారు. తనకు పార్టీ కోసం తాను పనిచేశానని, ఆ సంతృప్తి ఒక 3 అంశాల్లో పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాలు కలిగిందని, రాబోయే రోజుల్లో పార్టీ తనను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని ఆశాభావం, ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్.